హలో గైస్, నేను మీ వెంకట్. ఈరోజు మనం రాయగఢలో వెలిసినటువంటి మజ్జిగైరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి రాళ్ళతో పూజ. రాళ్ళతో అయితే ఇక్కడ పూజ అయితే చేస్తారు గైస్. అదేవిధంగా గుడి టెంపుల్కి ఆపోజిట్గా మనకి ఇక్కడ ఒక గుర్రం అయితే దర్శనం ఇస్తుంది. ఇది విత్తడితో 5 కేజీల విత్తడితో చేయబడినటువంటి గుర్రం. ఈ గుర్రం మీదే నైట్ పూట అమ్మవారు ఊరు మొత్తం తిరిగి ఊరిని కాపాడుతుందనే ఒక ఇదైతే ఉంది గైస్. చూడండి గుర్రం ఏ విధంగా ఉందో. అదేవిధంగా అమ్మవారు ఇక్కడ మనకు ఓన్లీ ముఖం అంగానేతో ఉండి అమ్మవారు మనకి దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ ప్రతి సండే అయితే చాలా ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది గైస్. ఇదే మనకి వచ్చేసి మనం కోరుకున్న మొక్కులు తీరాలనే ముడుపులు అయితే ఈ చెట్టుకైతే ఈ విధంగా కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా ఇవి మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరికల్ని ముడుపు రూపంలో ఈ విధంగా కట్టడం అయితే జరుగుతుంది గైస్. చూడండి ఇక్కడ అదేవిధంగా రాళ్ళతో కూడా పూజ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి ముందుగా టెంపుల్ యొక్క స్టార్టింగ్ పాయింట్లో అయితే ఉన్నాం గైస్. చూడండి ఇక్కడ మనం ముందుగా తలనీలాలో సమర్పించిన తర్వాత అమ్మవారి దర్శనంగా అయితే వెళ్ళడం జరుగుతుంది గైస్. ప్రతి సండే అయితే ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంటుంది. రాయగఢ మజ్జిగైరమ్మ టెంపుల్ అయితే మనం చూస్తున్నాం గైస్. ఒడిస్సా స్టేట్. అదేవిధంగా ఇక్కడ చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, చాలా విశాలమైన వాతావరణం, చల్లగా ఉంటుంది గైస్. మనకి ఇక్కడ మంచి అనుభూతి అయితే దొరుకుతుంది. మీరు తప్పకుండా ఒకసారి అయితే ఈ అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి దయ మీకు ఉండాలని కోరుకుంటూ సండే మన వైజాగ్ నుంచి అయితే 300 కిలోమీటర్ 250 కిలోమీటర్ అయితే రావడం జరుగుతుంది గైస్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ గైస్. అదేవిధంగా మజ్జిగైరమ్మ టెంపుల్ దగ్గరికి అయితే మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 70% మన తెలుగు వాళ్ళే ఉంటారు. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. లైక్ అయితే చేయండి. అమ్మవారికి చూడండి గైస్. మనకి ఏరియా చూడండి గైస్. ఇదైతే రైల్వే లైన్.
మొత్తం చెట్లతో అడవి కొండ ఏరియా. చూడండి గైస్, మనకి భోజనాలు అవి వండుకోవడానికి ఇక్కడ అయితే మన వాళ్ళైతే ఇక్కడ వండుకుంటున్నారు. మొత్తం చెట్లు అవి చూడండి ఎలా ఉన్నాయో. మనమే ఇక్కడ అయితే భోజనం ఖాళీ లేదు, ఎక్కువగా ఉంది, లైన్ తక్కువ ఉంది అనుకున్నాను నేను.